హాయ్ హాయ్ అందరికి హాయ్. ఎన్బికే 112 మూవీ పూజా కార్యక్రమాలు అయితే ఈ మధ్యన అయితే అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అయితే రకరకాల న్యూస్లు అయితే బాగా అయితే వినపడుతున్నాయి. అంటే ఈ మూవీ స్టోరీ గురించి, అలాగే రిలీజ్ డేట్ గురించి, అలాగే టైటిల్ గురించి, అలా కొన్ని అయితే వినపడుతున్నాయి. వాటన్నిటి గురించి నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడతా. మీరైతే మొత్తం బాగా క్లారిటీగా అయితే వింటా ఉండండి. ఫస్ట్ స్టోరీ విషయానికి నా వస్తే, స్టోరీ అయితే చాలా బాగా అయితే వచ్చిందంట, అదిరిపోతుందని బయట మంచిగా అయితే వినపడుతుంది. మామూలుగా ఇంకా కొరటాల శివ గారు అంటే మెసేజ్ ఉంటది, అలా మాస్ ఉంటది, మొత్తం అంతా చాలా బాగుంటదంట. దీంట్లో కూడా ఫుల్ మెసేజ్ మాసు మా బాలకృష్ణ గారిని చాలా బాగా అయితే చూపిస్తారంట ఈసారి అయితే. దీంట్లో అయితే చాలా కొత్తగా అయితే చూపిస్తారు అని అయితే బాగా అయితే వినపడుతుంది. కథ మాత్రం అదిరిపోతుందంట, చాలా అంటే చాలా బాగుంటదంట కథ అయితే. అలాగే కథతో పాటు బడ్జెట్ కూడా బాగానే మంచిగా అయితే పెడతారంట. స్టోరీకి తగినట్టుగానే కొంచెం బాగా బడ్జెట్ అయితే పెట్టి బాగా చాలా మంచిగా అయితే తీస్తారంట. బడ్జెట్ కూడా కొంచెం ఈ మూవీకి బాగా మంచిగానే పెడతారంట. ఇంకా ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే మనకైతే చాలా రోజుల నుంచి అయితే ఒక పేరు అయితే వినపడతానే ఉండేది బలంగా. అదైతే మళ్ళా వెలుగులోకి అయితే వచ్చింది. ఆ టైటిలే కార్పెంటర్. ఇదే పెడతారు అని అయితే బాగా సోషల్ మీడియాలో అయితే బాగా బలంగా అయితే వినపడుతుంది. చెప్పలేం, ఇది పెట్టే అవకాశం ఉంది, ఉండకపోవచ్చు. రెండు మధ్యలో 50-50 అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడాలా, దీని గురించి అయితే మనకైతే తెలియదు. కానీ ఇదైతే వినపడుతుంది. స్టోరీకి సరిపోయేటట్టు తగినట్టు ఉంటే ఈ టైటిల్ అయినా కానీ బాగుంది. కానీ ఇంకా కొంచెం ఏదైనా మాస్ గా పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అయితే. ఇది కూడా బాగుంది సింపుల్ గా, కానీ ఇంకా కొంచెం ఏదైనా బాలకృష్ణ గారికి సరిపోయేలా మాస్ గా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అయితే. చూద్దాం, మనకైతే ఇప్పుడు ఏం తెలియదు. ఇంకా కొన్ని రోజులు అయితే ఆగి ఉండాలా. షూటింగ్ కూడా దగ్గరలోనే స్టార్ట్ అయితే కాబోతుంది. దాని గురించి కూడా నేనైతే మీకు అప్డేట్ అయితే చేస్తా. కొంచెం నాకు తెలియనివ్వండి, అప్పుడైతే నేను మీకు అప్డేట్ అయితే చేస్తా. దగ్గరలోనే అయితే అవుతుంది. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వస్తానే ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా వస్తుంది. స్టార్ట్ అయినప్పుడు అయితే నేనైతే మళ్ళీ వీడియో అయితే చేస్తా. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి రిలీజ్ డేట్ విషయానికి వస్తే, మూవీ రిలీజ్ అయితే వచ్చే సంవత్సరం సమ్మర్ లో అయితే రిలీజ్ చేయాలని అయితే అనుకుని అయితే ఉన్నారంట. ఆ టైంకి అయితే మొత్తం ఏమీ లేకుండా షూటింగ్ మొత్తం పూర్తిగా అయితే అయిపోతుందంట. చూద్దాం, ఇంకా ముందులో మనకి రిలీజ్ డేట్ల గురించి, టైటిల్ల గురించి, షూటింగ్ అప్డేట్ల గురించి, ఇంకా మొత్తం అన్నిటి గురించి అయితే బాగా క్లారిటీ అయితే వస్తూ ఉంటది. మనమైతే మళ్ళీ అయితే మాట్లాడుకుంటా ఉన్నాం. మీ అభిప్రాయం ఎలా ఉంది, ఎలా ఉంటది స్టోరీ అనిపిస్తుంది, అలాగే వీటన్నిటి గురించి మీకేమనిపిస్తుంది, రిలీజ్ డేట్ల గురించి అన్నిటి గురించి ఇదైతే కామెంట్ అయితే చేసేయండి. అలాగే పోతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటుంది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.